వెల్కమ్ బ్యాక్ టు మై డే ఇన్ ఏ లైఫ్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్స్ గివింగ్ అప్పుడు అందరూ మంచిగా షాపింగ్ చేశారా? నేనేం షాపింగ్ చేశాను ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తా. నా మార్నింగ్ 5 AM రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు స్కూల్ హాలిడేస్ ఉండే మొన్నటి వరకు, థ్యాంక్స్ గివింగ్ అని 1 వీక్ అండ్ అయిపోయినాయి. బ్యాక్ టు స్కూల్ రొటీన్. మార్నింగే వీళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా బాక్స్కి. అండ్ ఈరోజు పన్నీర్ శాండ్విచ్ చేస్తున్నా. ఫస్ట్ నేనైతే లేచి చాహ్నాన్ని లేపుతా. తను ఫ్రెష్ అయ్యే లోపల నేను కిందికి వచ్చి కుకింగ్ స్టార్ట్ చేసేస్తా అనమాట. ఆద్విక్ని కొంచెం లేట్గా లేపుతా. అంటే వాడు ఒక జస్ట్ 10 minutes చాలు వాడికి రెడీ కావడానికి. చాహ్నా విల్ టేక్ సమ్ టైం అనమాట. అందుకే తనే రెడీ అవుతుంది కదా, వాడినైతే నేను రెడీ చేస్తా, లేదా సుధీర్ చేస్తాడు. ఇది హల్దీరామ్స్ పనీర్. చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉంటుంది. ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అనమాట. ఫాస్ట్ క్విక్ కుకింగ్ లాగా. అండ్ బ్రెడ్ కూడా ఈసారి నేను సోవర్డో బ్రెడ్ తెచ్చుకున్నా. మాకు దగ్గరలో పబ్లిక్స్ అని ఒక స్టోర్ ఉంటుంది అనమాట. ఫ్రెష్గా ఎవ్రీడే బ్రెడ్ చేస్తారు. ఈ సోవర్డో బ్రెడ్ నార్మల్ బ్రెడ్ కంటే దీంట్లో న్యూట్రియన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. దీన్ని ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల మనం ఏం ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయకుండానే బ్రెడ్ మనకు కొన్ని రోజులు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ మనకు నార్మల్ బ్రెడ్ తిన్నప్పుడు వెంటనే షుగర్ లెవెల్స్ హై అవుతుంటాయి కదా, సో ఇది ఇంకా కొంచెం లో చేస్తుంది అనమాట ప్రాసెస్ని. దీని టెక్స్చర్ కూడా బాగుంటుంది, మంచిగా చివీగా. నార్మల్ బ్రెడ్ లాగా అట్లా అతుక్కుపోవడం అట్లా ఏమి ఉండదు అనమాట. సో చాలా మంచిది కూడా, ట్రై చేయండి ఇప్పటివరకు ట్రై చేయకపోతే. అండ్ ఇక్కడ నేను మీన్ వైల్ వీళ్ళకి బ్రేక్ఫాస్ట్కి మిల్క్ కార్న్ఫ్లెక్స్ ఇస్తున్నా అనమాట. మోస్ట్లీ ఇవే తింటారు. లంచ్కి శాండ్విచ్ కూడా రెడీ. ఎంత నీట్గా ప్రాపర్గా ప్రెస్ అయిపోయింది చూడండి. లోపల ఒక కర్రీ ఉంది అన్నట్లు కూడా తెలియట్లేదు. ఈక్వల్గా ప్రెస్ అయిపోయి ఉంది. చాలా బాగుంటుంది. నా శాండ్విచ్ మేకర్ నాకు భలే ఇష్టం అనమాట. కాకపోతే అంత రెగ్యులర్గా యూజ్ చేయను. అండ్ వీళ్ళు ఇంకా ఫుడ్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తున్నా. ఆ రోజు కార్తీక మాసం లాస్ట్ డే అనమాట. పూజ చేసుకుందామని చెప్పి మార్నింగే స్నానం చేసేసా. ఎవ్రీ మండే నార్మల్గా అన్ని పటాలన్నీ కడిగి పూజ చేస్తాము. కానీ ఆ రోజు దీపాలు వాటర్లో వదలమని మా పిన్ని చెప్పిందనమాట. సరే అని చెప్పి ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయా. వింటర్లో అసలు చెట్లు బతకడమే గొప్ప అని అనుకున్న టైంలో మాకు ఇదొక్క పువ్వు పూసింది. చాలా హ్యాపీగా అనిపించింది. కనీసం ఆ రోజు పెట్టడానికి ఒక్క పువ్వు కూడా లేదే. నేను ముందు రోజు కూడా ప్లాన్ చేసుకోలేదు. నాకు నైట్ చెప్పింది అనమాట మా పిన్ని. ఇంకా సరేలే, అప్పటికైతే షాప్కి వెళ్ళలేను కదా ఫ్లవర్స్ కోసం. నెక్స్ట్ డే అదొక్కటే ఉండిండే. సరే అదొక్కటి శివుడికి పెడదామని చెప్పి తీసుకున్నా. అండ్ ఇక్కడ దేవుడివి క్లీన్ చేసుకుంటున్నా. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే నాకు. అంటే పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు. సుధీర్ ఇంకా లేయలే. నేను ఒక్కదాన్నే అసలు ఎంత నిశ్శబ్దంగా. అంటే మార్నింగే లేచి మన వర్క్స్ చేసుకుంటే మనకు ఫస్ట్ థింగ్ ఆ డే అంతా చాలా వెరీ లాంగ్ డే లాగా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ ప్లెజెంట్గా మన ఓన్ టైం అంటే హ్యాపీగా కూర్చొని, అంటే ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా మన పని మనం చేసుకుంటే, నాకు ఏదైనా పని చేసేటప్పుడు చుట్టుపక్కల ఏమైనా మాట్లాడుతున్నా, ఎవరైనా అంటే ఇంటరప్ట్ చేస్తున్నా కానీ చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది. అంటే పొద్దున్నే ఒక మూడ్లో ఉంటాం. అది హ్యాపీ మూడ్ కావాలి అని అంటే అంటారుగా మార్నింగ్ మన ఓన్ టైం కావాలి అనేది దానికేనేమో. ఎందుకంటే రోజంతా అట్లనే పీస్ఫుల్గా ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ మై డే విత్ డూయింగ్ పూజ అండ్ ఎవ్రీథింగ్. పొద్దున్నే పిల్లలు లేసే లోపల కూడా నేను ఒక్కతే కదా కిందికి వస్తా. ప్రశాంతంగా నాకు నచ్చినట్లు వంట చేసేసుకొని వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేపించి ఇంకా పంపించేస్తా అనమాట. వాళ్ళు కిందికి వచ్చి ఒక జస్ట్ 10 to 15 minutes ఉంటారు అంతే. బస్సు వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు. ఇట్లా పీస్ఫుల్గా స్టార్ట్ చేసిన డే ఎప్పుడు మనం ఏవైనా వర్క్స్ పెండింగ్ ఉన్నా, పోనీ చేయలేకపోయినా మనకి నెగిటివిటీ అనేదే ఉండదు. ఇంకా పాజిటివ్గా దాన్ని ఏమైనా చేయొచ్చా అనే థాట్స్ వస్తాయి. అదే డే స్టార్ట్ చేసేటప్పుడే ఇరిటేటింగ్గా అట్లా స్టార్ట్ చేస్తే ఆ రోజు మొత్తం అట్లనే ఉంటుంది. మనం పాజిటివ్గా ఏదైనా చేయాలనుకున్నా కానీ ఆల్మోస్ట్ అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి. అట్లాగే ఇరిటేటింగ్ మూడ్తోనే ఉంటాం. సో ఫస్ట్ థింగ్ మార్నింగ్ డే అన్నది వెరీ 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 ఇంపార్టెంట్ నాకైతే నా లైఫ్లో. అండ్ హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు, ఎన్ని పనులు చేసుకోవచ్చు. అసలు అలసట అనేదే లేకుండా హ్యాపీగా చేసుకోగలిగిన నేను ఆ డే మొత్తము. అండ్ బయట వెదర్ అయితే టూ వర్స్ట్. అసలు ఎంత ఫ్రీజింగ్ ఉందంటే అసలు మొత్తం చూడండి ఐస్ ఫామ్ అయిపోయింది ఎంత పిచ్చి పిచ్చిగా. ఈ గడ్డి పైన మొత్తము ఐస్ లాగా ఫామ్ అయిపోయింది. మీకు వీడియోలో అంతా క్లియర్గా కనిపించట్లేదు. కొంచెం దూరం నుంచి చూపిస్తుంటే మొత్తం అంతా తెల్ల తెల్లగా, అసలు కమ్యూనిటీ అంతా ఇట్లా వైట్గా అయిపోయింది చూడండి.
మొత్తం ఇట్లా ఐస్ ఫ్రీజ్ అయిపోయింది. మొత్తం ఒక లేయర్ అంతా ఐస్ ఫామ్ అయింది చూడండి. ఓ మై గాడ్, సాక్స్లు వేసుకొని వచ్చిన. సన్ అక్కడి నుంచి పడుతున్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువసేపు నిలబడితే నేను కూడా ఐస్లో ఫ్రీజ్ అయిపోతా అని చెప్పేసి లోపలికైతే వచ్చేసిన. ఇంట్లోకి రావడమే పరిగెత్తుకుంటూ వచ్చి టెంపరేచర్ మొత్తం చేంజ్ చేసిన అనమాట. హీట్లో పెట్టుకున్నా. అంత సాక్స్ వేసుకొని పోయినా కానీ మొత్తం వేళ్ళంతా ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట. కాసేపు కూర్చున్నా అట్లా. పొద్దున నిమ్మకాయలతో దీపం పెట్టా కదా, నెయ్యితో దీపం పెట్టినా అనమాట. సో ఆ నిమ్మకాయల లోపల అంతా ఇట్లా తీసి స్క్వీజ్ చేసి రసం పక్కన పెట్టుకున్నా. ఎందుకో టీ తాగాలనిపించింది, ఇంకా చల్లగా అనిపించింది. సర్లే ఈరోజు నేను కూడా కొంచెం తాగుదాం అనుకున్నా. అప్పుడప్పుడు నేను చేసుకున్న టీ తాగుతా ఎప్పుడైనా, లైక్ 6 మంత్స్కి ఒకసారి అట్లా అనమాట. సో ఆ రోజు కూడా కొంచెం తాగిన. ఆ కప్కి నేను పోసుకునేదే హాఫ్. ఆ హాఫ్ కప్లో అప్పుడప్పుడు ఇంకా కొంచెం కూడా మిగిలిస్తా. అంటే నేనేం మిల్క్ అంత ఎక్కువ కన్జ్యూమ్ చేయను అనమాట, నాకు ఇష్టం ఉండదు. అండ్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వన్ ఆఫ్ ద స్పెషల్. నేను ఇప్పటి వరకు ట్రై చెయ్యనింది. సరే చేద్దాం అనుకొని ఓవర్ నైట్ మనకు చద్దన్నం ఉంటుంది కదా, అది పెట్టుకున్నా అనమాట. ఫర్మెంటెడ్ రైస్ చేసుకున్నా. చూడ్డానికి మాత్రం పిచ్చి ఎగ్జైటింగ్ అనిపించింది నాకు. తెరిచిన వెంటనే ఆ స్మెల్ కూడా అంటే మంచి అరోమా అనమాట. ఇప్పటి వరకు వీడియోస్లో అట్లా చూడడం వేరు, ఇప్పుడు డైరెక్ట్గా చూడడం వేరు కదా. ఫస్ట్ ఎక్స్పెరిమెంటే, కానీ ఫస్ట్ దాన్ని పక్కన పెట్టేసి సుధీర్ తిననన్నాడు అనమాట. సుధీర్ కోసం వేరే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. తన ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు వింటర్లో మనం వర్క్ ఏం చేయము, మార్నింగే రైస్ తిని నేను వర్క్ చేసుకుంటూ అట్లా తినలేనులే, నువ్వు కానిచ్చేసి నాకు నార్మల్ వేరే బ్రేక్ఫాస్ట్ చేయన్నాడు. సరే అని నేను అంత లోపల ఈ శాండ్విచ్ మేకర్ క్లీన్ చేస్తున్నా అనమాట. కొంచెం బటర్ పెట్టింటాం కదా, చిన్న బ్రెడ్ క్రమ్స్ అన్నీ మిగిలిపోయింటాయి. అది క్లీన్ చేసి ఆ కింద ఉంటుంది కదా ఒక చిన్న ఏమంటారు స్టోరేజ్ లాగా, దాంట్లోనే రెస్ట్ ఓవర్ క్లీనింగ్ అంతా వేసుకొని పడేసుకోవచ్చు అనమాట. అండ్ నేనైతే సుధీర్కి ఇక్కడ నార్మల్ ఉప్మా చేస్తున్నా. గోధుమ రవ్వ ఉప్మా కొంచెం లావుది తీసుకుంటే సుధీర్కి ఇష్టమే తింటాడు. దానికంటే ఎక్కువ సన్న రవ్వ ఉప్మా తింటాడు అనమాట. అది చేస్తేనేమో మళ్ళీ చట్నీ చేయాలి. సో దానికంటే ఇదైతే తొందరగా అయిపోతుంది కదా అని ఇంకా నార్మల్ ఉప్మానే చేసేస్తున్నా. నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి తను కిందకి వస్తాడు. అప్పుడప్పుడు కిందనే ఉండి వర్క్ చేసుకుంటాడు, లేదా ఎక్కువ మీటింగ్స్ ఉంటే పైనే ఉంటాడు. అండ్ నేనైతే సుధీర్కి చేసి ఇంకా నెక్స్ట్ నేను తిందామని వచ్చా. నా ఎగ్జైట్మెంటే వేరు అసలు. నాకు అంటే కొత్తది కదా, చాలా ఎక్కువ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా. అది టేస్ట్ ఎట్లుంటుందో ఏమో తెలియదు. కొంచెం టేస్ట్ చేసా, కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి మళ్ళీ తెచ్చి వేసుకుంటున్నా. ఇది ప్రిపేర్ చేసే టైంలో పాలు వేసి దాని తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేస్తారు కదా, నేను పాలు ఎక్కువ తాగను, అందుకే చాలా కొంచెం క్వాంటిటీ వేసుకున్నా అనమాట. సో పెరుగు మజ్జిగలాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు నేను పికిల్ ఏం తీసుకున్నా అంటే నిమ్మకాయ తీసుకున్నా. నాకు నిమ్మకాయ కూడా చాలా ఇష్టం. ఆవకాయ కూడా ఉండింది, కానీ ఎందుకో ఆ రోజు నిమ్మకాయ తినాలనిపించింది. సో అందుకే నిమ్మకాయ తీసుకున్నా. నా ఎక్స్ప్రెషన్స్ అసలు అట్లా తింటుంటే అటు సైడ్ సుధీర్ కూర్చున్నాడు అనమాట. ఇట్లనే చూస్తున్నాడు. అంటే నేనే కొత్తగా ఫీల్ అవుతున్నా. మళ్ళీ దాంట్లో మధ్యలో మిర్చి కూడా, అంటే ఆ స్టైల్ ఆఫ్ ఈటింగ్ నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి నాకు ఎగ్జైటింగ్ ఉంది. చూసే వాళ్ళకి కూడా అట్లనే ఉండింటుంది. ఈ మట్టి కుండ అయితే మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకునింది. దీని మూత పగిలిపోయింది అనమాట. లైట్గా చిన్నగా ఒక దగ్గర క్రాక్ ఇచ్చినట్లు అనిపించింది, కానీ కొంచెం సోక్ చేసి పెట్టింటే కుక్ చేసుకుంటే ఒకసారి ఏం అవ్వలేదు. సర్లే ఈ కుండలోనే నానబెట్టాలి, అదే ఫర్మెంట్ చేయాలి అని అన్నారు కదా, సో అందుకని దీంట్లోనే చేసుకున్నాను అనమాట. ఇది ఇంత పెద్దగా ఉన్న, కానీ లాస్ట్లో మాత్రం ఆ మజ్జిగ తాగుతుంటే అసలు ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఆ మజ్జిగతో పాటు ఆ నిమ్మకాయ టేస్ట్ అబ్బబ్బబ్బా సూపర్ ఉండింది. అండ్ హెల్దీ కూడా కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా హెవీ అనిపించింది పొద్దున్నే అంత ఫుల్గా తినేసరికి. కొంచెమన్నా వాక్ చేద్దామని చెప్పి బయటికి వద్దాం అనుకుంటే చూడ్డానికి అట్లుంది, కానీ వెదరు చాలా చల్లగా ఉంది. ఈ టైంలో మాకు బర్డ్స్ అట్లా వస్తుంటాయి అనమాట. బ్లూ కలర్ బర్డ్స్ ఎక్కువ వస్తాయి మా ఇంటి వెనకాల. సో డోర్ ఓపెన్ చేస్తే పారిపోతాయి, అందుకే లోపల నుంచి ఆ చిన్న వీడియో క్లిప్ తీసా. అండ్ మధ్యాహ్నం లంచ్కి కూడా కొన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నా అనమాట. టమాటో చట్నీ చేద్దామని అనుకొని చేస్తున్నా. అప్పుడప్పుడు కంప్లీట్గా కొంచెం హెల్తీ డే పెట్టుకుంటా, లేకపోతే కంప్లీట్గా వర్స్ట్ డే ఉంటుంది, ఎట్లా పడితే అట్లా తింటా.
సో, పెద్ద అంత కాన్స్టెంట్‌గా ఏమి ఉండదు నా ఫుడ్ డైట్. కానీ అది చాలా రాంగ్. అట్లా చేయకూడదు. మీరు కూడా అట్లా చేస్తుంటే చెయ్యకండి. నేను చాలా చేంజ్ చేసుకోవాలి. బట్ ట్రై చేస్తున్నా. మీరు కూడా నాలాగా ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఉంటే త్వరగా చేంజ్ చేసుకోండి. ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్‌లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ విషయం నాకెప్పుడు సుధీర్, ఇంకా మా తమ్ముడు చెప్తూనే ఉంటారు. బట్ స్టిల్ నేను ఉన్న సిట్యుయేషన్‌కి మళ్ళీ అవన్నీ చేంజ్ చేసుకోవడానికి నాకు చాలా టైం పడతది. బట్ ఇంకా బెటర్ నేను చాలా, చాలా చేంజ్ చేసుకొని ముందుకు పోతున్నా. వీడియోస్‌లో అందరికీ సాడ్‌నెస్ ఇయ్యకూడదు కాబట్టి హ్యాపీగా ఉన్న వీడియోసే తీస్తాము. కానీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. చాలా డిప్రెసింగ్ సిట్యుయేషన్స్ ఉంటాయి. చాలా ఫేస్ చేశా అనమాట. సో, వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకు పోవడమే నేర్చుకున్నా. ఎవ్రీ టైమ్ వెనెవర్ ఐ ఫీల్ లో ఇంకా దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అట్లాంటి ఎవరైనా సిట్యుయేషన్స్‌లో ఉన్నారని తెలిస్తే ఫస్ట్ చాలా బాధేస్తది నాకు. ఈ మధ్య నేను చాలామంది లేడీస్‌ని అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉండడం చూసా. నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఎట్లుంటదో. తెలీదు ఎందుకు డిప్రెస్ అయితాము. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు హెల్త్ అన్నది తర్వాత తెలుసుకుంటాము. సో, అది తెలుసుకునే టైంకి మన హెల్త్ కండిషన్ మన చేతిలో ఉండదు. మరీ అంత తక్కువ, అంత లో అయిపోయే లోపలే కొంచెం రియలైజ్ అయ్యి మన హెల్త్ కండిషన్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే మన లైఫ్ చాలా బెటర్ ఉంటది. నేను చాలా ఫేస్ చేశా. నా చెయ్యి మాత్రం అసలు వదలకుండా పట్టుకునింది సుధీర్, మా తమ్ముడు, మా అమ్మ. మెయిన్‌గా మా తమ్ముడు, సుధీర్. అసలు వాళ్ళిద్దరు పట్టుకోకపోతే మేబీ నా హెల్త్ కండిషన్స్ ఇంకా బెటర్‌గా ఉండేది కాదేమో. నేను ఇండియాకెళ్ళినప్పుడు నాకు ఫ్లూయిడ్స్ పెట్టి అన్నీ చాలా జరిగాయిలెండి లైఫ్‌లో. అసలు వాటన్నిటి నుంచి ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్ అంతే నేను. ఐయామ్ నాట్ కంప్లీట్‌లీ రికవర్డ్. నేను కొంచెం కొంచెం బెటర్. ఇంకా ఫైట్ చేస్తున్నాను టు ఓవర్‌కమ్ ఆల్ మై సిట్యుయేషన్స్. నేను ఓవర్‌కమ్ అవుతూ ఇట్లా నాలా ఉన్న వాళ్ళని మాత్రం, నాకు తెలిసిన వాళ్ళని ఆర్ సిట్యుయేషన్ తెలిసిన వాళ్ళని మాత్రం నేను డెఫినెట్‌గా వాళ్ళతో మాట్లాడుతున్నా. ఐ కెన్ ఫీల్ దట్ ఎట్లుంటది ఆ పెయిన్ అని. నార్మల్‌గా ఇంట్లో ఎమోషన్స్ ఒక సైడ్ నుంచి క్యారీ ఔట్ అయితాయి. ఒక సైడ్ నుంచి మనకు తెలియకుండానే మన హెల్త్ ఇట్లా అయితుంది అని తెలియకుండానే డిప్రెషన్ సిట్యుయేషన్స్ కొన్ని ఉంటాయి. సో, అది ఇంకా టార్చర్. అది ఒకరికి చెప్పడానికి రాదు. మనకే అర్థం కాదు కదా! ఇంకొకరికి సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో, అట్లాంటి కండిషన్స్‌లో ఈ మధ్య చాలా విమెన్ స్ట్రగుల్ అవుతున్నారు. సో, మీతో ఉన్న ఒక్కరితోనన్నా అట్లాంటి సిట్యుయేషన్ షేర్ చేసుకోండి. చాలా బెటర్ అయితారు. ఒక్కరి సపోర్ట్ ఖచ్చితంగా మనకు కావాలి. అది లేకపోతే మనం ఓవర్‌కమ్ అవ్వలేము. దట్ మే బీ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ బ్రదర్, యువర్ మామ్, యువర్ డాడ్ ఎవరైనా గానీ ఒక్కరికి మాత్రం చేసుకోండి. నీ ఫ్రెండ్ అయినా సరే, ఆ ఒక్కరు ఖచ్చితంగా అండర్‌స్టాండ్ చేసుకుంటారు. మీకు తెలుస్తది ఎవరు అండర్‌స్టాండ్ చేసుకోగలరో వాళ్ళతో ఆ సిట్యుయేషన్ షేర్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ హెల్త్ ఈజ్ వెల్త్. అది మాత్రం నిజం. నేనసలు ది వర్స్ట్ ఫుడ్ విషయంలో అట్లాంటి నేనే రియలైజ్ అయ్యి ఇవి చెప్తున్నా. ఇంకా అంటే నేను ఎట్లాంటి కండిషన్స్ నుంచి ఓవర్‌కమ్ అయ్యి ఇట్లాంటి రియలైజేషన్ వచ్చింది చూడండి నాకు. అండ్ సో, కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఇక్కడైతే నేను లంచ్‌కి రాగి ముద్ద చేస్తున్నా అనమాట. రాయలసీమ స్పెషల్ ఫుడ్ ఇది. అండ్ వెరీ వెరీ హెల్తీ ఫుడ్. ఒక గ్లాసే రైస్ తీసుకుంటా. రాగి పౌడర్ కూడా ఈక్వల్‌గా ఆర్ ఇంకొంచెం ఎక్కువ ఏసినా గానీ మనకి ఏమంటారు ఆ రా ఫ్లేవర్ ఉండకుండా ఉండడానికి కొంచెం ఇంకా రైస్‌లో వాటర్ ఉన్నప్పుడే పౌడర్ ఏసి కొంచెం క్లోజ్ చేస్తే ఆ ఫ్లేవర్ ఉండకుండా అయితదనమాట. మనం మ్యాష్ చేసేటప్పుడు కూడా కొంచెం ఘీ ఏసుకుంటే ఆ ఫ్లేవర్ గూడా ఇంకా బాగా అనిపిస్తదనమాట. టేస్టీగా అనిపిస్తది. అండ్ నేనైతే ఈ ఫుడ్ రెసిపీ మా పిన్ని దగ్గర నుంచే నేర్చుకున్నా. అండ్ దాంతో పాటు మనకి ఆ రౌండ్‌గా చేత్తో చేసుకుంటాం. అది నేను ఇట్లా మా పిన్నినే చెప్పింది ఇది గూడా. ఒక చిన్న గిన్నెలో ఇట్లా నెయ్యి పూసుకొని ఇట్లా రొటేట్ చేస్తుంటే బాగా స్పీడ్‌గా అనమాట. మనం మంచిగా అన్ని సైడ్స్‌లో కవర్ అయ్యేలాగా రొటేట్ జేయాలి. మంచిగొస్తది రౌండ్‌గా. చూసారు గదా! ఎంత రౌండ్‌గా వచ్చిందో. అంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. మనం తీసుకున్న బౌల్‌ని బేస్ చేసుకొని. పిల్లలకి గూడా కలిపి చేసినా, వాళ్ళిప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తింటారు గదా! అండ్ మాకి గూడా. సో, పర్ఫెక్ట్‌గా ఒక 4 పీపుల్‌కి సరిపోతదండి. హ్యాపీగా తినొచ్చు. టమ్మీ ఫుల్ అయిపోతది గూడా.
అండ్ దీనికి కాంబినేషన్ ఏం చేశానంటే నార్మల్‌గా రాయలసీమ అంటే ఎట్లా తింటామంటే రాగి ముద్ద, మటన్ పులుసు గానీ, చికెన్ పులుసు అట్లా తింటారు. ఎగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు వెజ్‌లోనే తినాలి అని అనుకుంటే ఇప్పుడు చేశా కదా ఇందాక మార్నింగ్ టమాటో చట్నీ. సో, టమాటో చట్నీ అండ్ ఇంకా పచ్చి పులుసుతో తినొచ్చనమాట. బావుంటది. పచ్చి పులుసు ఒక్కటే పెండింగ్ ఉంది. సో, అది చేస్తున్నాం. పచ్చి పులుసు డిఫరెంట్ స్టైల్స్‌లో చేస్తారు. మేము మా స్టైల్‌లో ఎట్లా చేస్తామో చూపిస్తున్నా. మామూలుగా పీనట్ పౌడర్ మిక్స్ చేసి జాగరీ ఏస్తున్నా అనమాట. కొంచెం బెల్లం స్వీట్‌నెస్ కూడా మంచిగా తగలాలి. దాంతో పాటు చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నా గదా! సో, దాన్ని పేస్ట్ తీస్తున్నా అనమాట. కొంచెం ఆ చింతపండు పులుసు కావాలి మనకు దాంట్లోనే. దీన్నసలు కుక్ చేయాల్సిన అవసరం గూడా లేదు గదా! డైరెక్ట్‌గా ఎయ్యడం, తిరువాత పెట్టడమే. మేము ఇక్కడ పీనట్ అన్నీ ఏస్తాం గానీ, ఆంధ్ర సైడ్ అంటే ఇక్కడ నాకు ఫ్రెండ్స్ నుంచి తెలిసింది. వాళ్ళు అసలు ఇట్లా పీనట్ పౌడరే ఎయ్యరంట. మేమైతే పీనట్ పౌడర్, ఉప్పు, కారం అన్నీ ఏసి ఇట్లా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా ఏస్తామనమాట. దాని తర్వాత చింతపండు పులుసు గూడా. పులుపు, ఆ స్వీట్‌నెస్, కారం 3 తగులుతేనే ఆ టేస్ట్ బావుంటది. అంటే మాకట్లా తిని తిని అలవాటయిపోయిందిలెండి. సో, మా స్టైల్ ఇట్లనే చేస్తాము. ఇదంతా మిక్సీలో పేస్ట్ చేస్తున్నా అనమాట. పీనట్ పౌడర్, ఇంకా ఉప్పు, కారం అవేసి. ఈ ఆనియన్స్ ముందే ఏసి అంటే ఏసిన వెంటనే తినొద్దు. కొంచెం సేపు ఆ ఫ్లేవర్ అంతా తీసుకుంటది గదా! సో, బావుంటది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా పోపెయ్యాలి. పోపులో గూడా ఇంగ్రీడియెంట్స్ ఏం లేదు. జీలకర్ర, ఆవాలేసి కొంచెం ఎండుమిర్చి ఎయాలనమాట. కరివేపాకు ఏస్తాం, పసుపేస్తాం అంతే. కుదిరితే అప్పుడప్పుడు కొన్ని ఆనియన్స్ కూడా ఏసుకోవచ్చు. అండ్ లేకపోతే ఆల్రెడీ పచ్చివి వేస్తున్నా గదా! నేను అందుకే దాంట్లో ఎక్కువ ఎయననమాట. చాలా అంటే చాలా తక్కువ. ఒక 1/4 కంటే తక్కువ. ఊరికే కొన్ని అట్లా ఏస్తా అంతే. ఎక్కువ కూడా ఫ్రై చేయగూడదు. ఊరికే లాస్ట్‌లో ఇట్లా మనం ఏసి ఇట్లా వెంటనే తీసి తిరువాత దాంట్లో ఏసేసేయాలనమాట. ఈ కరివేపాకుకి తీసుకున్న బాక్స్ అయితే నేను కాస్కోలో తీసుకున్న సెట్ ఆఫ్ బాక్సెస్. ఇవన్నీ మనకి వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ స్టోరేజెస్‌కి అనమాట. సో, చాలా ఫ్రెష్‌గా ఉంటాయి చాలా రోజులు. ఆ కింద ఒకటి లిడ్ లాగా ఉంటది. అది ఓపెన్ చేసి దాంట్లో కొంచెం వాటర్ ఎయాలనమాట. ఓన్లీ గ్రీన్ లీవ్స్‌కి ఏమన్నా ఈ కరివేపాకు గానీ, కొత్తిమీర వాటికి. సో, ఆ వాటర్ వల్ల మనకి లాక్ ఉంటది సైడ్ లాక్. అది ఓపెన్ చేసి అట్లా పెట్టుకునే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మనకి ఎయిర్ టైట్ దీనికి పెట్టాలా, దీనికి పెట్టొద్దా, హెర్బ్స్‌కి పెట్టకూడదు. ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో, ఆ బాక్సెస్ అయితే యూజ్‌ఫుల్ అండ్ ఫ్రిడ్జ్‌లో గూడా ఎక్కువ స్పేస్ కంటైన్ చెయ్యవన్నమాట. ఈజీగా మనం స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, అట్లయితే నాకు చాలా యూజ్‌ఫుల్ అయితది అది. లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. మార్నింగ్ ఫర్మెంటెడ్ రైస్ తిన్నాక అంత టమ్మీ ఫుల్ అనిపించింది కదా! తర్వాత నా వర్క్స్ చేసుకొని అట్లా బయట అట్లా చూపించి మళ్ళీ వంట చేసుకునేసరికి నార్మల్ అయిపోయింది. అంటే అంత ఫుల్ అట్లా ఏం అనిపియలే అనమాట. అంటే తినడానికి రెడీ అన్నట్టు. అండ్ ఇక్కడైతే ఫుడ్ అంతా తినేసామనమాట. సో, కాసేపు ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకా పిల్లలు వచ్చేస్తారు మళ్ళీ. చాలా చల్లగా అయిపోయింది లోపల గూడా. ఈరోజు బయట గూడా చూపిచ్చా గదా! ఫ్రీజ్ అయిపోయింది టెంపరేచర్ అని. ఆ టెంపరేచర్‌కి 2 చెట్లు, 3 చెట్లు చచ్చిపోయినాయి. యాక్చువల్‌గా ఈరోజు లోపలికి తెచ్చుండాలి. నిన్న చాలా బావుండింది వెదరు. నైట్ ఇట్లా అంతా డౌన్ అయిపోయి అట్లా అయిపోతదని అస్సలు అనుకోలే. అండ్ లోపల మెంతులేస్తే ఆ మెంతికి ఏం కాలేదు. కానీ మందారం చెట్లు 2 చచ్చిపోయినాయి. ఇది గూడా మందారం చెట్టే. ఇది నా వల్లనే అయ్యిందిది. యాక్చువల్‌గా లోపలుంటే బయట మంచిగుండింది వెదరు. ఎండకు పెడదామని తీసుకొని పోయి పెట్టినా అనమాట. ఆ లోపలికి తెచ్చే రోజే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇంకేం చేస్తాం. చూడు ఇక్కడ ఆలుగడ్డలు ఉండేగా ఏం కాదు ఇప్పటికి చచ్చిపోయినాయి కానీ లోపలంతా బాగానే ఉంటుంది. వస్తాయంట మళ్ళీ. గార్లిక్ మాత్రం అస్సలేం కాలే. బయట ఫ్రోజన్ టెంపరేచర్కి గార్లిక్ మాత్రం ఏం కాలే. ఇది కూడా ఇది కూడా పాపం పూలన్నీ చచ్చిపోయినాయి. గోంగూర చూడండి అసలుకి ఎట్లయిపోయిందో, అన్నీ చచ్చిపోయినాయి పాపం. కాంట్ డూ ఎనీథింగ్. మింట్ బాగానే ఉంది, కొత్తిమీర బాగానే ఉంది, మెంతాకు బాగానే ఉంది, మెంతి మింట్ బాగానే ఉన్నాయి, మిగతా అన్నీ చచ్చిపోయాయి. చూడ్డానికి ఇంత ఎండ ఉంది కానీ ఇట్లా వణుకు పుడుతుంది. బాయ్ బాయ్.
పిల్లలు వచ్చేసారు, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఆల్రెడీ బస్ వచ్చేసింది. పాపం అసలు ఈ చలికి వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్ళి మళ్ళీ బస్సులు దిగి ఎంత కష్టమో, ఎంత చల్లగా ఉంటుందో. నేను అసలు ఈ వింటర్ అయితే అసలు పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇక్కడే డోర్ దగ్గరే ఉంటా. వర్షం పడితే మాత్రం అంబ్రెల్లా తీసుకొని వెళ్తా అంతే. సో వీళ్ళు వచ్చేసారు. ఇంకా నేను వీళ్ళకి ఫుడ్ పెట్టి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇంకా సెలవు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.